జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. చిట్టమ్మా, నువ్వేం చేసావో నాకు అర్థం కాక పిచ్చెక్కిపోతుంది తెలుసా? దేనికి బావా? ఇంకా దేనికి బావంటావేంటి? నిన్ను కన్న తల్లిదండ్రులు ఎవరో నీకు తెలుసు, నువ్వే కుటుంబంలో పుట్టావో కూడా నీకు తెలుసు. అయినా కూడా వీరనారాయణ గారు నిన్ను వెతుక్కుంటూ వస్తే నేనే నీ అన్న కూతురిని బాబాయ్ అని చెప్పాల్సింది పోయి మీ వారసురాలు ఎవరో నాకు తెలియదని చెప్తావా? పైగా ఆ గీతను అడిగితే అన్ని నిజాలు బయటపడతాయని చెప్తావా? అసలు అలా ఎందుకు చెప్పావు చిట్టమ్మా? అలా చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? నన్నేం అడగకు బావా, నాకేమీ తెలీదు, నేను చెప్పలేను. ఏ నాకు కూడా చెప్పలేనంత రహస్యాలు నీ దగ్గర ఉన్నాయా? అది కాదు బావా. ప్లీజ్ చిట్టి, నా తల్లో నరాలు తెగక ముందే నిజానిజాలేంటో నాకు చెప్పు. ఆ వీరనారాయణ గారితో నువ్వెందుకు అబద్ధం చెప్పాల్సి వచ్చింది? నీకు వాళ్ళ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన ఎందుకు నమ్మించాల్సి వచ్చిందో చెప్పు. చెప్పు చిట్టి, చెప్పు. అడుగుతుంటే మాట్లాడవేంటి? నువ్వు అబద్ధం చెప్పడానికి కారణం ఎవరు? మీ అమ్మ. ఏం మాట్లాడుతున్నావు చిట్టమ్మా? నిజం బావా, నిజం మాట్లాడుతున్నాను. 18 ఏళ్లుగా దూరమైన నా కుటుంబానికి నేను దగ్గరవ్వాలని మా వీరనారాయణ బాబాయ్కి బాబాయ్ నేనే మీ అన్నయ్య కూతుర్ని అని నోరారా చెప్పాలని ఎంత ఆశగా ఎదురు చూశాను బావ. కానీ కానీ అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఏమైందో చెప్పు చిట్టమ్మా, అసలేం జరిగింది? నిన్ను కన్న తల్లి నా కన్నాళ్ళని దూరం చేసింది. నా మేనల్లని అడ్డ పెట్టుకొని నా గుండెల్లో ఉన్న నిజాన్ని నా కొంత దాటకుండా చేసింది బావా. నేను జమీందారి గారి వారసురాలన్న నిజాన్ని శాశ్వతంగా సమాధి చేసింది బావా, సమాధి చేసింది. చిట్టమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు చిట్టమ్మా. నేను చెప్పేది నిజం బావా. హాస్పిటల్లో అసలు ఏం జరిగిందంటే, మిఠాయి కొట్టే చిట్టెమ్మ అనబడే ఈ మహిళకి తన జమీందారు కూతురు అన్న నిజం తెలిసింది. ఈ బిడ్డ మీద ఒట్టు పెట్టి ఆ నిజాన్ని నీ గుండెల్లోనే సమాధి చేస్తానని నాకు మాటివ్వాలి, లేదంటే వాణ్ణి మర్చిపో. చంపేరా. నిజం చెప్పమని నా గుండెల్లో చేసినా సరే, నిలబడిన నా ప్రాణం తీసినా సరే, నేను సత్యనారాయణ గారి కూతున్న నిజం ఎవరికి చెప్పను. నా మేనల్లుడి మీద పట్టు. అలా నా మేనల్లుండి దాసేసి మీ అమ్మ నా చేతులు కట్టేసింది బావా, నన్ను కొట్టేసింది. జమీందారి గారి కుటుంబంలో పుట్టిన ఈ చిట్టమ్మ శాశ్వతంగా మిఠాయి కొట్టు చిట్టమ్మగానే బతకాలని మీ అమ్మ నా తలరాతని మార్చి రాసేసింది. నా వాళ్ళకి, నా కుటుంబానికి నన్ను శాశ్వతంగా దూరం చేసేసింది బాబా, దూరం చేసేసింది. మా అమ్మ ఇలా చేస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. పర్వాలేదులే బాబా. మా బాబాయికి, నానమ్మకి నేనే అలా వారసురాలని తెలియకపోతే నాకు తెలిసింది కదా. ఈ మిఠాయి కొట్టు చిట్టమ్మ అనాథ కాదు, గొప్ప కుటుంబంలో పుట్టింది. దానికి కూడా తల్లి, తండ్రి, నానమ్మ, బాబాయ్, చెల్లి అందరూ ఉన్నారన్నా నిజం తెలిసింది కదా బాబా. ఆ తృప్తి చాలు నాకు, ఆ తృప్తి చాలు. జీవితాంతం నేను తృప్తిగా బతికేస్తాను. నువ్వు చాలా గ్రేట్ చిట్టమ్మా. అన్న కాని అన్న కోసం, ఆ అన్నకి పుట్టిన బిడ్డ కోసం మీ వాళ్ళందరినీ శాశ్వతంగా దూరం చేసుకున్నావే. నీ త్యాగానికి చేతులెత్తి నొక్కాల్సిందే. అచ్చి బావా,
ఏటి బావా ఇది? నేను నా కన్నాళ్ళెవరూ తెలుసుకోవాలనుకున్నానే తప్ప నన్ను పెంచినాలని శాశ్వతంగా మర్చిపోవాలని నేను ఏనాడు అనుకోలేదు. మా భాస్కర్ అన్నయ్య ఎప్పటికీ నా రక్తం పంచుకు పుట్టిన నా అన్నయ్య బావ. అడిగి పుట్టిన బిడ్డ నా సొంత మేనల్లుడు. ఆడి కోసం ఏం చేయడానికైనా కూడా ఈ చిట్టమ్మ రెడీగా ఉంటుంది. కాకపోతే నాతో చిన్న ఎన్నప. చెప్పు చిట్టమ్మా. ఏ నిజాన్నైతే నేను బయటి ప్రపంచానికి చెప్పను అని నా అల్లుడి మీద పొట్టెట్టి చెప్పాను, ఆ నిజాన్ని నువ్వు కూడా ఎవ్వరికీ చెప్పనని నాకు మాట బావా. చిట్టమ్మా అది అవును బావా, నువ్వు నేను ఏరుకాము. ఆ నిజాన్ని నువ్వు చెప్పినా నేను చెప్పినా ఒకటే. నా అల్లుడి మీద బొట్టు పెట్టి నేను చెప్పిన మాటలు నిజంతో అవ్వాలండి. నువ్వు కూడా ఈ నిజాన్ని ఎవ్వరికీ చెప్పనని నాకు మాట బావా. అలాగే చిట్టమ్మా. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ నిజాన్ని ఎవరికీ చెప్పను. అలా అని నీకు మాటిస్తున్నాను. చాలా సంతోషం బావ, చాలా సంతోషం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.